జగిత్యాల జిల్లా ధర్మపురిలోని శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి వారిని ఏపీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం అర్చకులు ఆశీర్వచనం చేసి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ప్రతి ఒక్కరూ స్వామివారిని దర్శించుకొని ఆయన కృపకు పాత్రులు కావాలని కోరారు. యువత చిన్న వయసు నుంచే ఆధ్యాత్మిక మార్గంలో వెళ్లాలని ఆయన సూచించారు. సమాజంలో మార్పు అప్పుడే సాధ్యమవుతుంది అన్నారు. దేశం బాగుపడాలంటే యువతలో ఆధ్యాత్మిక చైతన్యం ముఖ్యమంటున్న ఏపీ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావుతో మా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. శైవ క్షేత్రమైనటువంటి రామలింగేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. రెండో రోజులో భాగంగా కూడా బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు ఆలయంలో ప్రస్తుతం ఆయన దర్శనం చేసుకున్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చాగంటి గారు నమస్కారం అండి. ఒక్క ఆశీర్వచనం అండి. యువతకి మీరు ఇస్తున్నటువంటి సందేశం, ప్రవచనాలు ఇస్తున్నారు కదా, యువతకి మీరు ఇవ్వబోయేటువంటి సందేశం. భక్తి అనేది కేవలం వయసు అయిపోయిన తర్వాత పెద్దవాళ్ళకి సంబంధించినది కాదు. భక్తి మనం ఏం చేస్తున్నా భగవంతుడు చూస్తాడు, దానికి ఫలితం ఉంటుంది అన్నప్పుడు ఎవరికి వారే క్రమశిక్షణతోటి నియమపాలనం చేస్తారు. దానివల్ల సమాజానికి అంతటికీ కూడా శాంతి భద్రతలు ఉంటాయి. అదే ధర్మానుష్ఠానం. కాబట్టి భక్తి ఎవరో వృద్ధులకు తలనెరిసిపోయిన వారికి అని అనుకోకుండా ఆ భక్తి చిన్నతనం నుంచి అలవరుచుకోవడమే మర్యాద. అర్జునుడు ఆ భక్తిని పొంది ఉండకపోతే ధర్మ సంస్థాపన ఎట్లా చేసి ఉండేవాడు? శుకుడు చిన్నతనంలో అంత జ్ఞాని అయినా ఎంత భక్తితో ఉన్నాడు? భక్తి అన్నది యువకులందరూ, యువకులందరూ కూడా అలవాటు చేసుకుంటే భగవంతుడికి జవాబుదారీతనంగా, ఒకరు చూస్తున్నారా చూడటం లేదా కాదు, ఆయన అన్ని వేళలా చూస్తూ ఉంటాడు. కాబట్టి మనం ధర్మం తప్పకూడదని ప్రవర్తించిన నాడు సమాజం అంతా శాంతియుతంగా ఉంటుంది. కాబట్టి చక్కగా దేవాలయ దర్శనం, క్షేత్ర దర్శనం, నదీ స్నానం, ధర్మాచరణం, భక్తి ప్రపత్తులు చిన్నతనం నుంచి అలవాటు చేసుకోవాలి అన్నది శాస్త్రవాక్కు. అదే నా అభిభాషణం కూడా. రైట్, మనం చూస్తున్నాం కదా, యువతను ఉద్దేశించి కూడా ఆయన చాలా గొప్ప సందేశాన్ని అయితే ఇచ్చారు. ఒక వయసు వచ్చిన తర్వాత కాదు, చిన్న వయసు నుంచే భక్తి అనేది అలవాటు చేసుకుంటే కనుక జీవితంలో గొప్ప మార్పు మనం చూడవచ్చు, ముక్తి మార్గంగా మనం ప్రయాణించవచ్చు అంటూ కూడా ఆయన చెప్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు రెండో రోజు ఆధ్యాత్మిక ప్రవచనంలో భాగంగా కూడా సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు కూడా ప్రైమ్ 9లో ఎక్స్క్లూజివ్గా చూడొచ్చు. మీడియా పార్ట్నర్గా ప్రైమ్ 9 ఉంది. అందులో భాగంగా కూడా ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేయబోతున్నారు. ప్రస్తుతం అయితే ఆలయ దర్శనం తర్వాత కూడా ఆయన విడిది చేసేటువంటి స్థలానికైతే ఆయన బయలుదేరుతున్నారు. సో ముఖ్యంగా ఇటు రాష్ట్ర సంక్షేమ శాఖ మాత్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారి తనయుల ఆధ్వర్యంలో కూడా నిర్వహిస్తున్నటువంటి ఈ 2 రోజుల కార్యక్రమంలో భాగంగా చివరి రోజు అయినటువంటి ఈ రోజు సాయంత్రం ప్రత్యక్షంగా మనం చూడవచ్చు ఆయన యొక్క గొప్ప సందేశాన్ని. నిన్న కూడా ఆయన ప్రవచన అమృతాన్ని కూడా అందరూ వీక్షించారు. దాదాపు 10 నుంచి 15 వేల మంది బృందం అంతా, భక్తులు అందరూ కూడా అక్కడికి విచ్చేసినటువంటి పరిస్థితి. ఇటు ఆలయ అధికారులు కావచ్చు, ఆలయ ఈవో శ్రీనివాస్ గారు, మరియు అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులు మరియు ఇతర అధికారులు అందరూ కూడా ఆయనకి దగ్గరుండి దర్శనం చేయించినటువంటి విజువల్స్ని మనం చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా ప్రైమ్ 9లో. ఇక ఈరోజు దాదాపు మరింత మంది, అంటే ఈ చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఈ యొక్క సభా ప్రాంగణానికి, ధర్మపురి క్షేత్రంలో ఉన్నటువంటి సభా ప్రాంగణానికి అత్యంత భారీ సంఖ్యలో కూడా భక్తజన సంద్రం రాబోతోంది ఆయన యొక్క ప్రవచనామృతాన్ని వినడానికి. మరియు ఇక మరి ఈరోజు ఆయన ఎలాంటి సందేశాన్ని ఇవ్వబోతున్నారు అనేది మనం చూడాలి. రైట్, అదేవిధంగా యువతని ఉద్దేశించి కూడా ఆయన గొప్ప సందేశాన్ని అయితే ఇప్పటివరకు ఆయన ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఈ ధర్మపురి ప్రాశస్త్యం గురించి నిన్న ఆయన వివరించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి శ్రీ 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 లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, అదేవిధంగా యమధర్మరాజు గురించి, ఆయన గొప్పతనం గురించి కూడా చెప్పారు. మరియు ఇటు రామలింగేశ్వర క్షేత్రంలో ఉన్నటువంటి ప్రముఖ శివాలయాన్ని కూడా ఆయన దర్శించుకున్నారు. వేణుగోపాల స్వామి ఆశీర్వచనం కూడా తీసుకున్నారు. తర్వాత వేద పండితుల ఆశీర్వచనం అనంతరం కూడా ఆయన విడిది చేసేటువంటి స్థలానికి బయలుదేరి వెళ్ళారు. ఇంకా ఈ రోజు అయితే ముఖ్యంగా మీరు ప్రైమ్ 9లో ప్రత్యక్షంగా చూడవచ్చు. సాయంత్రం ఆయన యొక్క ఆధ్యాత్మిక ప్రవచనం ఉండబోతుంది, సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు. అదేవిధంగా ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు, ఇక్కడ ఉన్నటువంటి యువత లేదా ప్రజల్ని మనం
పలకరించినప్పుడు వారి యొక్క అభిప్రాయాన్ని తెలుసుకున్నప్పుడు వారు చెప్తుంది మాత్రం ఒకటే, వారిని ఎప్పుడు కూడా మేము టీవీలో లేదా ఫోన్లో చూస్తూ ఉంటాము, ప్రత్యక్షంగా ఆయన చూడడం, ఆయన యొక్క ఆశీర్వచనం, ఆయన యొక్క అమృత వచనాలు వినడం మాకెంతో చాలా అదృష్టంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా ధర్మపురి ప్రజల అదృష్టవంతులు. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి మంత్రివర్యులు అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, వారి తనయుడు హరీశ్వర్ కుమార్ గారు ఆధ్వర్యంలో నిర్వహించడం అనేది చాలా గొప్పగా భావిస్తున్నాం. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలంటూ కూడా భక్తజనం కోరుకుంటున్నటువంటి పరిస్థితి. కెమెరామ్యాన్స్ మధు, వంశీతో చందు, ధర్మపురి క్షేత్రం నుంచి.